హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. నిన్న అఫీషియల్గా iQOO13 మొబైల్ లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ బేస్ మోడల్ 54,999 రూపీస్ అయితే ఉంటుంది. మీరు కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మరొక 3,000 పోయి మీకు 52,000కి యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏమంటే రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ GT 7 Pro వర్సెస్ iQOO13 చాలా మంది కంపారిజన్ చేసి అయితే చూస్తున్నారు. మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో దీని యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి దాని యొక్క ఒపీనియన్ ఏంటి, అట్ ది సేమ్ టైం దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం బేస్డ్ ఆన్ దట్ స్పెసిఫికేషన్స్. మరి కెమెరా కోసం రియల్మీ బెటరా లేకపోతే iQOO బెటరా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఇంకో గమనించాల్సిన విషయం ఏమంటే రెండు వచ్చేసి మీకు 50,000 సెగ్మెంట్లు అయితే ఉన్నాయి. మరి 50,000 మనం పెడుతున్నాం కదా, నమ్మకం పెట్టి ఈ యొక్క రియల్మీ డివైస్ ఇక్కడ iQOO డివైస్ అనేది తీసుకోవచ్చా లేదా, లేకపోతే మనం 50,000 పెడితే అక్కడ మీకు బ్రాండెడ్ iQOO మొబైల్స్, ఆ తర్వాత శాంసంగ్ అల్ట్రా మొబైల్స్ ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఆఫ్కోర్స్ అల్ట్రా రాదులేండి, అట్లీస్ట్ దాంట్లో బేస్ మోడల్ అయినా కూడా మీకైతే వస్తుంది వనెల వేరియంట్. మరి ఈ యొక్క చైనీస్ బ్రాండ్స్ అవి కూడా చైనీస్ బ్రాండ్స్లేండి. మరి వీటిని ఎంతవరకు వాటిని కంపీట్ చేయగలదు, ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కెమెరా కోసం మనకు యూజ్ అవుతాయా లేదా, ఇంత ప్రైస్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఏం లేదు, అసలు ఇంత ప్రైస్ దీనికి వర్తా కాదా అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా అండ్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తూ అయితే ఉండండి. ముందుగా ఈ యొక్క మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే మనకు 54,999 రూపీస్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు రెండు కాన్ఫిగరేషన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వన్ 12GB 256GB, ఇంకోటి వచ్చేసి 16GB 512GB. అండ్ ఫస్ట్ మనం బ్రీఫ్ గా వీటి యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డెప్త్ గా అయితే పోదాం. ఇది మీకు 6.82 ఇంచెస్ వచ్చిన 2K BOE Q10 OLED డిస్ప్లే అయితే ఇచ్చారు. 144 Hz రిఫ్రెష్ రేట్ తో 1800 nits పీక్ బ్రైట్నెస్ తో ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా 6.82నే రియల్మీ, కాకపోతే ఇక్కడ మీకు 2K రెజల్యూషన్తో వచ్చిన డిస్ప్లే ఇచ్చారు. హౌఎవర్ రియల్మీ మీకు 1.5K డిస్ప్లే. రెండిట్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, కాకపోతే మీకు బెటర్ రెజల్యూషన్ ఐక్యూలో ఇచ్చారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ దానికంటే బెటర్గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ డిస్ప్లే సైజ్ విషయంలోకి వస్తే రెండు వచ్చేసి మనకు సమానంగానే ఉంటాయి. నెక్స్ట్ మనం దీంట్లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అయితే ఇచ్చారు. LPDDR5 ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే చాలా మంది వచ్చేసి UFS 4.0 ఉందని వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో అయితే చెప్పారనమాట, ఫేమస్ యూట్యూబర్స్ అంతా. అండ్ ఇంకో ట్విట్టర్లో చూసినట్టయితే మనకు అభిషేక్ అనే వ్యక్తి UFS 4.0 అని పెట్టాడు, మిగతా ఫేమస్ యూట్యూబర్స్ అంతా 4.1 అని పెట్టారు. నాకు దెబ్బకి కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది, ఏది కరెక్టా ఏది కాదా అని. నేను అందుకోసం ఫైనల్గా తెలుసుకున్నది ఏమంటే UFS 4.1 అఫీషియల్ వెబ్సైట్లో దాని పక్కన ఒక స్టార్ అయితే ఉంది. స్టార్ అంటే ఏదో ఒక కండిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ట్విట్టర్ స్టార్ 4.0 అని పెట్టినట్టు అయితే ఉన్నాడు. హౌఎవర్ ఇక్కడ 4.0ని నమ్మడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి. అండ్ అలాగే LPDDR5 ర్యామ్ అయితే ఇచ్చారు. Snapdragon 8 Elite ప్రాసెసర్ కాబట్టి డెఫినెట్లీ ఇది పవర్ బూస్టింగ్ పర్ఫార్మెన్స్తో మీకు డిస్ప్లే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాక దీంట్లో మనకు అడిషనల్గా ఒక చిప్ అయితే ఇచ్చారు. దాని యొక్క చిప్ గురించి కూడా నేనైతే చెప్తాను, అది కూడా మీకు పర్ఫార్మెన్స్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ బాగా ఉండటానికి అయితే ఇచ్చారు. Adreno 830 GPU, Android 15 అవుట్ ఆఫ్ బాక్స్, 4 years OS అప్డేట్స్, 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. Android 15 నుంచి Android 19 వరకు దీనికి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ Android 20 వరకు అయితే వస్తాయి. దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ దీనికి కెమెరా అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. 50+50+50 మెయిన్ కెమెరా సోనీ IMX921 సెన్సార్తో, తర్వాత శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, తర్వాత 50 MP సోనీ IMX816 సెన్సర్ అయితే ఇచ్చారు. ఇది మీకు టెలిఫోటో లెన్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏ సెన్సార్ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ మనకైతే ఏమీ తెలియదు. సో యాజ్ ఆఫ్ నో దీని యొక్క కెమెరా విషయంలో మాత్రం డెఫినెట్లీ ముఖ్యంగా 921 సెన్సార్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ముఖ్యంగా మీరు కెమెరా లవర్స్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. నా చేతిలో మొబైల్ లేదు కానీ మీకు డైరెక్ట్గా కెమెరా శాంపుల్స్ విత్ ప్రూఫ్తో అయితే చూపించేవాడిని. డెఫినెట్లీ ఈసారి యొక్క కెమెరా విషయంలో మాత్రం మీకు చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది. అండ్ అలాగే మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K to 30 అలాగే 60 frames per second వరకు వీడియోస్ కూడా రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. హౌఎవర్ మీకు రియల్మీ GT 7 Proలో ఫ్రంట్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు, ఇది ఒక విషయము. మ్యాసివ్ 6000 mAh బ్యాటరీ విత్ 120 watts వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు. USB 3.2 Gen 1 పోర్ట్ అయితే ఇచ్చారు. రియల్మీలో USB 2.0 పోర్ట్ అయితే ఇచ్చారు. డెఫినెట్లీ అగైన్ మీకు అప్గ్రేడ్ విషయంలో ఖచ్చితంగా iQOO13 మ్యాటర్ చేస్తుందని ఇక్కడైతే తెలుసుకోవచ్చు. హౌఎవర్ రియల్మీ మీకు 5800 mAh బ్యాటరీతో వస్తాయి. ఇది మీకు 6000 + 120 watts వాచింగ్ సపోర్ట్ అయితే వస్తుంది.
దీంట్లో మీకు స్ప్లిట్ చేసిన బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అంటే 2 బ్యాటరీస్ని సైమల్టేనియస్గా ఛార్జ్ అయితే చేయొచ్చు, అలాగే డిశ్చార్జ్ కూడా అదే రకంగా అయితే అవుతుంది. కాకపోతే దీంట్లో 120 వాట్స్ ఈ యొక్క ఫాస్ట్ ఛార్జర్ బ్రిక్ ఇచ్చారు కాబట్టి 0 to 50% కేవలం 14 మినిట్స్లో, 0 to 100% 30 మినిట్స్లో ఎక్కిస్తుందని వీళ్ళైతే చెప్పారు. సో డెఫినెట్లీ ఇది కూడా మనకు చాలా మంచిదే. అండ్ అలాగే దీంట్లో మీకు వైఫై 7, 6, 5 ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. 68 IP69 రేటింగ్ అయితే ఉంటుంది. రియల్మీలో కూడా ఇచ్చారు. కాకపోతే ఈ యొక్క IP6869 రేటింగ్ అనేది నాకు అంత మ్యాటర్ అయితే చేయవు. ఎందుకంటే మనం అస్తమానం వర్షంలో తిరగము, అలాగని అస్తమానం నీళ్ళలో కూడా తిరగము, వాంటెడ్లీ నీళ్ళలో ముంచి కూడా చూడము. అలాంటప్పుడు ఇది పనికిరాని ఫ్యూచర్ కిందకి అని నేను ఎప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. మరి మీకు ఈ యొక్క వాటర్ ప్రూఫ్ మొబైల్ అనేది మ్యాటర్ చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకు కూడా కొంచెం బ్రీఫ్ ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో స్మాల్ సైజ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు మనకు, జస్ట్ లైక్ రియల్మీ GT 7 Pro లాగా. మరి స్మాల్ సైజ్ ఏంది, లార్జర్ సైజ్ ఏంది అంటే ఈ యొక్క డయామీటర్ రేడియస్ కవరేజ్ ఏదైతే ఉందో ఇది కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీరు కాస్త ఫింగర్ అటు ఇటు అయినా సరే మీకు అన్లాక్ కావడం అయితే జరుగుతుంది. హౌవెవర్ స్మాల్ సైజ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లో అలాంటి ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఏరియా ఉందో ఆ యొక్క ఫింగర్ ప్రింట్ది అక్కడే పెట్టాల్సి అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎటు చూసినా మనకు రియల్మీ GT 7 Pro కంటే ప్రైస్ విషయంలో కావచ్చు, తర్వాత డిస్ప్లే విషయంలో కావచ్చు, కెమెరా విషయంలో కావచ్చు, తర్వాత కొంచెం స్లైట్లీ బెటర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇలా ప్రతి వాటిలలో IQ13 బెటర్గా ఉందని నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్లీ IQ13 వర్త్ మొబైల్ అని మనమైతే చెప్పుకోవచ్చు. హౌవెవర్ నేను డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో నెక్స్ట్ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఆ యొక్క వీడియో కూడా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను డీటెయిల్గా చెప్పేది మీకు అర్థమయ్యి ఫ్యూచర్లో ఏ మొబైల్ కొనాలనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2 ఇచ్చారని నేనైతే చెప్పాను కదా. ఇది యాక్చువల్గా 2K రెజల్యూషన్తో వచ్చిన డిస్ప్లే. అలాగే మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అలాగే మీకు 144 FPS వరకు మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందుకోసమే ముఖ్యంగా ఇవన్నీ సపోర్ట్ చేయాలని ఈ యొక్క Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ ఇచ్చినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో కూలింగ్ సిస్టమ్ కోసం 7K అల్ట్రా VC కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. హౌవెవర్ ఇది యాక్చువల్గా ఏంటనేది ఎప్పుడైతే తెలుసుకుందాం. జనరల్గా మన యొక్క బ్యాటరీ వచ్చేసి ఎక్కువ ఛార్జింగ్ చేసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఎక్కువ గేమింగ్ ఆడినప్పుడు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్లోనే మొబైల్ వచ్చేసి ఎక్కువ హీట్ అయితే అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే వీళ్ళు ఈ యొక్క కూలింగ్ ఛాంబర్ అయితే తీసుకొచ్చారు. మీకు మ్యాక్సిమం హీట్ ఏదైతే వామ్గా ఇలా ఉంటుంది కదా, అటువంటి సిచ్యువేషన్లో మీకు మ్యాక్సిమం తగ్గిస్తుందని వీళ్ళైతే చెప్పారనమాట. ఇది కూడా చాలా మంచి ఫీచరే. అలాగే దీంట్లో మనకు OS విషయానికి వస్తే మనకు ఫన్ టచ్ OS 15తో అలాగే AI ఫీచర్స్తో రావడం అయితే జరుగుతుంది. మీకు రియల్మీలో కూడా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే IQ13లో రియల్మీ GT 7 Pro కంటే ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో సర్క్యులర్ టు సర్చ్ ఇవన్నీ ఓల్డ్గానే ఉన్నాయి. నేను వాడే Samsung Galaxy S21 Ultraలో కూడా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది కూడా చాలా అద్భుతమైన ఫీచర్స్. ఏ ఫీచర్స్ మనకు మళ్ళీ ఎటువంటి దాంట్లో లిమిట్ లేకుండా వీళ్ళు లైఫ్ టైం ఇస్తే బాగా ఉంటుంది. దాంట్లో కూడా లిమిట్ పెట్టి డబ్బులు దండుకోవడం అంటే ఇది ఏమాత్రం మంచిది కాదని నేనైతే అనుకుంటాను. ఎనీహౌ ఫన్ టచ్ OS కూడా మీకు చాలా బాగా ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ కూడా బేస్డ్ ఆన్ 15లో అయితే ఇచ్చారు. అండ్ అలాగే స్పీకర్స్ విషయానికి వస్తే కంప్లీట్గా డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా మల్టీమీడియా కంటెంట్ ఎక్కువగా చూసేవాళ్ళు, లేకపోతే గేమ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళకు మీకు టాప్లో బాటంలో 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి వీళ్ళు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇచ్చారా లేదా అనేది వీరు ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, అందుకోసం నేనైతే చెప్పడం లేదు. హౌవెవర్ స్టీరియో స్పీకర్స్ వచ్చేసి చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. మీకు ఆడియో లవర్స్ కూడా డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనమాట. జనరల్గా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే చాలా మందికి ఈ యొక్క NFC అంటేనే తెలియదు, ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు, ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఎనీహౌ బ్రీఫ్గా చెప్తాను వినండి. మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే ఏం చేస్తాము, స్కాన్ చేసి ఆ యొక్క పేమెంట్ పాస్వర్డ్ కొట్టి మనం సెండ్ చేస్తాం కదా. ఈ యొక్క NFC ఫీచర్ ఉండటం ద్వారా మన యొక్క మొబైల్ ఏదైతే ఉందో, మొబైల్ జస్ట్ ఆ యొక్క మిషన్ ఉంటుంది కదా, మిషన్కి టచ్ చేస్తేనే మన యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది. ఎటువంటి పాస్వర్డ్ మళ్ళీ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు. అంతేకాక చాలా మోస్ట్ సెక్యూర్గా ఉండే ఆప్షన్ ఈ యొక్క NFC ఫీచర్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఇది కూడా చాలా హైలైట్. మీకు 1 ట్యాప్తోనే పేమెంట్ ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే యొక్క
ఐక్యూ 13 5G మొబైల్ గురించి. డెఫినెట్లీ మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. ఈ యొక్క మొబైల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు బ్లైండ్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే అప్డేట్ చేసేటప్పుడు మాత్రమే నాకు కామెంట్ అయితే చేయండి, అప్డేట్ చేయాలా లేదా అనేది నేనైతే చెప్తాను. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.